అమ్మో! ఆదివారం ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదుగా. ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఓటింగ్ సరళిని మొత్తం తలకిందులు చేసేసింది. సో, ఇప్పుడు మనం ఆ షాకింగ్ రిజల్ట్ వెనుక ఉన్న ఒఫిషియల్ ఓటింగ్ నెంబర్స్ ఏంటో చూద్దాం. అంతేకాదు, ఫైనల్స్కి ముందు హౌస్లో ఏం జరగబోతుందో కూడా డీటెయిల్డ్గా చర్చిద్దాం. సో, అందరి మైండ్లో ఇప్పుడు ఒకటే క్వశ్చన్. అసలు ఓటింగ్ చివరి నిమిషంలో ఒక్కసారిగా ఎలా మారిపోయింది? ఎవ్వరూ ఊహించని ఈ ఫలితం వెనుక అసలు కారణమేంటి? పదండి, లోతుగా చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎపిసోడ్ క్లైమాక్స్ దగ్గరికి వెళ్దాం. అఫీషియల్గా కంటెస్టెంట్స్ని ఏ ఆర్డర్లో సేవ్ చేశారో, చివరికి ఇద్దరు మిగిలే వరకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ తనుజ సేఫ్, ఓకే. ఆ తర్వాత డీమన్ పవన్, భరణి వాళ్ళిద్దరూ కూడా సేఫ్ అయిపోయారు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే సుమన్ శెట్టి సేవ్ అవ్వడం. అక్కడే అందరూ షాక్. ఇక మిగిలిన వాళ్లలో టెన్షన్ అయితే పీక్స్కెళ్ళిపోయింది. ఫైనల్గా మిగిలింది ఇద్దరే, సంజన, రీతూ. వాళ్లలో సంజన సేవ్ అవ్వడం, రీతూ ఎలిమినేట్ అవ్వడంతో ఫైనల్గా టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ అయిపోయింది. అయితే ఇదంతా ఎలా జరిగింది? అసలు కథ ఎక్కడుందంటే యాప్ ఓట్స్, ఫోన్ కాల్స్ రెండూ కలిపిన అఫీషియల్ ఓటింగ్ డేటాలో ఉంది. అది చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఈ నంబర్స్ చూస్తే టాప్లో అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. తనూజ ఏకంగా 35% ఓట్లతో క్లియర్ లీడ్లో ఉంది. కాని అసలు సిసలైన డ్రామా అంతా జరిగిందే కింద, లీడర్బోర్డ్ బాటంలో. రీతూ, సంజన మధ్య తేడా చూస్తే జస్ట్ అటూ ఇటుగా 1.3% అంతే. వినడానికి చాలా చిన్న నంబర్లా అనిపిస్తుంది కదా, కాని ఓట్ల లెక్కలో చూసుకుంటే ఇది చాలా పెద్ద గ్యాపు. జస్ట్ ఆ చిన్న మార్జిన్తోనే ఒకరు హౌస్లో ఉండిపోయారు, ఇంకొకరు బయటికి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఈ వారం మొత్తం జరిగిన దాంట్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటో చూద్దాం. అదే సుమన్ శెట్టి సేవ్ అవ్వడం. అసలది ఎలా సాధ్యమైంది? చూడండి, శుక్రవారం వరకు ఉన్న హాట్స్టార్ ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి బాటమ్ 2లో ఉన్నాడు, డేంజర్ జోన్లో అన్నమాట. కానీ శనివారం రాత్రికి ఫోన్ కాల్స్ అన్ని యాడ్ చేశాక సీన్ మొత్తం రివర్స్. ఏకంగా టాప్ 4కి దూసుకొచ్చాడు. దీని బట్టి మనకు ఒక్క విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ వారం ఫోన్ కాల్ ఓటింగ్ ఒక గేమ్ చేంజర్ అయింది. అక్షరాల గేమ్ చేంజర్. వీటినే మనం సైలెంట్ ఓట్స్ అని పిలవచ్చు. అంటే ఏంటంటే ఇవి యాప్ ఓటింగ్ లాగా మనకు బయటకు కనిపించవు, కేవలం ఫోన్ కాల్స్ ద్వారా మాత్రమే వస్తాయి. సుమన్, భరణి లాంటి కంటెస్టెంట్స్కి ఇలాంటి ఓటింగ్ చాలా ప్లస్ అవుతుంది. అందుకే లాస్ట్ మినిట్లో రిజల్ట్స్ మొత్తం మారిపోతాయి. ఈసారి కూడా అదే జరిగింది. ఓకే, ఎలిమినేషన్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సోమవారం మళ్ళీ నామినేషన్లు ఉంటాయా, ఉండవా? 99% ఛాన్స్ అయితే ఈ వారం నామినేషన్స్ ఉండవు. ఎందుకంటే షో ఇప్పుడు ఫైనల్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయింది. నామినేషన్స్కి బదులుగా ఆదివారం రాత్రి 10:30 నుంచే మిగిలిన 7 కంటెస్టెంట్స్కి ఫినాలే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతాయి. సేమ్ లాస్ట్ సీజన్ 7లో లాగానే ఇప్పుడు కూడా 2 వారాల పాటు ఈ ఓటింగ్ విండో ఓపెన్లోనే ఉంటుంది. ఆ తర్వాతే గ్రాండ్ ఫినాలేలో విన్నర్ని అనౌన్స్ చేస్తారు. సరే, మరి ఫినాలే ఓటింగ్ మొదలైంది కాబట్టి ఈ చివరి 2 వారాల్లో హౌస్ లోపల ఏం జరగబోతోంది? టాస్కులు ఎలా ఉండబోతున్నాయి? గొడవలుంటాయా? ముందుగా కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. తన దగ్గర ఉన్న టికెట్ టు ఫినాలే ఒక సూపర్ గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే తను ఎలిమినేషన్ నుంచి సేఫ్, కానీ ఫినాలే ఓటింగ్లో మాత్రం ఉంటాడు. దీనివల్ల ఆడియన్స్లో విజిబిలిటీ పెరుగుతుంది, సీరియస్గా కన్సిడర్ చేస్తారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్, శ్రీహాన్ లాంటి వాళ్ల విషయంలో కూడా ఇది చాలా హెల్ప్ అయింది. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక ఈ వారం హౌస్లో ఏం జరగబోతోందంటే ఫస్ట్ ఓట్ అపీల్ వీక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఓట్ల కోసం పెద్ద గొడవలే చూడొచ్చు మనం. ఇక రెండోది ఇంకా ఇంపార్టెంట్ టాస్క్, టాప్ 7 ర్యాంకింగ్ టాస్క్. ఈ టాస్క్ వచ్చిందంటే చాలు, నంబర్ 1 స్పాట్ కోసం ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో ఈ టాస్క్తో ఫైనల్స్కి ముందు అసలు సిసలైన ఫైట్ మొదలవ్వబోతుంది. ఇది మొత్తం చూశాక మన ముందున్న ఒకే ఒక్క పెద్ద ప్రశ్న ఏంటంటే టాప్ 7 ర్యాంకింగ్లో నంబర్ 1 స్థానంలో నిలబడటానికి ఎవరు ఎంత దూరం వెళ్తారు? అసలు ఆ నంబర్ 1 ఎవరు